గురు పౌర్ణమి ప్రత్యేక కథ. శ్రీమాత్రే నమః. శ్రీమాత ఆశీస్సులతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు గురువు మహత్యాన్ని గుర్తుచేసుకుంటూ ఓ అపూర్వమైన కథ ద్వారా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. పూర్వకాలంలో మహోరపురం అనే గ్రామంలో గోడెనాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పుట్టిన పిల్లలు అందరూ చిన్న వయస్సులోనే చనిపోతుండేవారు. ఆ దంపతులు తమ బాధను భరించలేక శ్రీ దత్తాత్రేయ స్వామివారిని నిష్టగా పూజించసాగారు. దివ్య అనుగ్రహంతో వారికి ఓ మగబిడ్డ పుడుతుంది. ఆనందంతో అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టారు. ఆ బాలుడు అల్లారుముద్దుగా పెరిగి 5వ ఏట ఉపనయనం చేస్తారు. 12వ ఏట రూపవతి సద్గుణ సంపన్నురాలైన సావిత్రితో వివాహం చేస్తారు. వారిద్దరూ పరస్పర ప్రేమతో ధర్మబద్ధంగా గుహస్థ జీవితం సాగించేవారు. ఆ బాలుడు అల్లారుముద్దుగా పెరిగి 5వ ఏట ఉపనయనం చేస్తారు. 12వ ఏట రూపవతి సద్గుణ సంపన్నురాలైన సావిత్రితో వివాహం చేస్తారు. వారిద్దరూ పరస్పర ప్రేమతో ధర్మబద్ధంగా గుహస్థ జీవితం సాగించేవారు. అయితే 16వ ఏట దత్తాత్రేయుడికి తీవ్రమైన జబ్బు వస్తుంది. ఎన్నో చికిత్సలు చేసినా ఫలితం ఉండదు. ఆ ప్రభావంతో అతను కేవలం దవాహారం తీసుకుంటూ నిత్యోపవాసిగా మారిపోతాడు. 3 సంవత్సరాల తర్వాత అది క్షయ వ్యాధిగా మారుతుంది. అతని భార్య సావిత్రి కూడా భర్త మిగిలిన అన్నమే తింటూ అలంకారాలు చేయకుండా పాతచిరలతో సాదాసీదా జీవితం గడుపుతూ భర్త సేవకే అంకితమవుతుంది. దత్తాత్రేయుడు తల్లిదండ్రులతో ఇలా అంటాడు: జీవితం దేవుడిచ్చినది. మీరు నన్ను ఎంత ప్రేమించినా నా జీవితం ఎంత ఉంటుందో ముందే నిర్ణయించబడింది. మిమ్మల్ని సుఖపెట్టలేకపోయాను. భార్యతో ఇలా అంటాడు: సావిత్రి, నీవు ఎంతో ప్రేమతో నన్ను చూసుకుంటున్నావు. కాని నా సౌభాగ్యం లేనిదే. నీవు నీ పుట్టింటికి వెళ్లవచ్చనుకుంటున్నా. కాని సావిత్రి అంటుంది: మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఎక్కడైతే అక్కడ నేను ఉంటాను. ఈ మాటలు విని తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోతాయి. అందరూ భగవంతుని ప్రార్థన చేస్తారు. ఒకరోజు సావిత్రి భర్తనుగాలి మార్పుకోసం రుసుమ్మ సరస్వతి అనే మహనీయుడిని దర్శించాలనే ఉద్దేశంతో గంధర్వనగరానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అత్తమామల ఆశీర్వాదం తీసుకుని భర్తను పల్లకిలో మెత్తగా ఉంచి 3 రోజుల ప్రయాణం చేస్తారు. అయితే గంధర్వనగరానికి చేరుకున్న వెంటనే దత్తుడు ప్రాణాలు వదులుతాడు. సావిత్రి తీవ్రంగా విలపిస్తూ తనను తాను సంహరించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో ఓ తపస్వి అక్కడకు వచ్చి ఆమెను ఆపి జీవన తత్వాన్ని బోధిస్తాడు. ఆ తపస్వి ఇలా ఉపదేశిస్తాడు: ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు. శరీరాలు పుట్టి మరణిస్తాయి. జీవుల కలయికలు విడిపోవడం కాలచక్రం ప్రకారం జరుగుతుంటాయి. శరీరానికి మాయ ఉంది, ఆత్మకు కాదు. మాయాబంధంలో చిక్కిన జీవుడు కర్మఫలాల ప్రకారం ఈ లోకంలో ప్రయాణిస్తాడు. ఈ మాటలు విని సావిత్రి అతనికి నమస్కరించి, స్వామి, నన్ను ఈ బంధనాల నుండి విముక్తి పొందే మార్గం చూపండి అని ప్రార్థిస్తుంది. అతను ధర్మబోధ చేస్తూ పతివ్రత స్త్రీ భర్తనే దేవుడిగా భావించి భక్తితో సేవ చేయాలి. భర్త మరణించినా ధైర్యంగా ఉండాలి. అతని సేవే ఆమెకు పరమ పుణ్యం అని బోధిస్తాడు. ఆ తపస్వి తన రూపాన్ని మార్చుకుంటూ అద్భుత తేజంతో మెరిసే స్వరూపాన్ని ధరించాడు. సావిత్రి ఆశ్చర్యచకితురాలే నిలువబడి చూసింది. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి. ఆమె ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన పాదాలకు వందనాలు అర్పించిపడి ఏడుస్తూ, స్వామీ, నా భర్తను మీరు కాపాడండి స్వామీ. మీపై పెట్టిన నమ్మకం తప్పదనుకున్నాను. నా ఆశలు, నమ్మకం తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి అంటూ బోరున విలపించింది. ఆమె భక్తి స్థిరతను చూసి దత్తాత్రేయుడు ప్రేమతో చిరునవ్వుతో ఇలా అన్నాడు: అమ్మా, నీ భక్తి నన్నే కాదు, బ్రహ్మను సైతం కదిలించగలదు. నువ్వు నీ భర్తను దేవుడిగా భావించి సేవ చేశావు. అతడిపై ఉన్న నీ నిష్ఠ నాకు నచ్చింది. నీ ప్రేమ సత్యమైంది. అందుకే నీవు కోరినది తప్పకుండా సిద్ధించాలి అని ఆశీర్వదిస్తాడు. ఆ తరువాత దత్తాత్రేయుడు తన కామండలువులో నుండి పవిత్రమైన తీర్థాన్ని తీసి దత్తుడు శవంపై స్ప్రింకిల్ చేస్తాడు. ఆ మంత్రోచ్చారణలతో కలసిన తీర్థబిందువులు దత్త శరీరాన్ని తాకగానే ఓ అద్భుతం! మూతుడిగా ఉన్న దత్తుడు కళ్ళు తెరిచి నెమ్మదిగా ఊపిరి పీల్చడం మొదలు పెడతాడు. అతను లేచి కూర్చున్నాడు. అతని ముఖంలో వెలుగులు పరచుకుంటున్నాయి. భూమిపై పడిపోయిన ఆశలన్నీ మళ్లీ ఆకాశాన్ని తాకినట్టు ఆమె గుండెలో ఆనందజ్వాలలు చెలరేగాయి. ఆమె అల్లారి పిల్లల వలె దత్తుడు చేతిని పట్టుకుని ఏడుస్తూ, మీరు తిరిగి వచ్చారు స్వామీ, ఇది నిజమా అంటూ ఆ దేవునికి, తన భాగ్యానికి కృతజ్ఞతలు తెలియజేసింది. దత్తుడు సావిత్రి భక్తిని పొగడుతూ, నీవల్లే నాకు మళ్లీ జీవితం లభించింది. నీ ధైర్యం నాకు పునర్జన్మ ఇచ్చింది.
నీవు చేసిన సేవ పుణ్యఫలం ఇప్పుడు నా శరీరంలో ప్రాణంగా మారింది అని ఆమెకు అభినందనలు చెప్పాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆ దంపతులను ఆశీర్వదించి ఇలా చెప్పారు: మీ ఇద్దరి జీవితమే భక్తులకు మార్గదర్శకమవుతుంది. మీ ప్రేమ, నమ్మకం, ధర్మాన్ని నిలబెట్టిన ఆత్మబలాన్ని చూసి దేవలోకమంతా సంతోషిస్తోంది. మీరు జీవితాంతం ధర్మాన్ని పాటించి, జ్ఞానం సంపాదించి, భక్తులకు ఆదర్శంగా నిలవాలి అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఇంత గొప్ప అనుభవం తర్వాత గంధర్వనగరంలోని ప్రజలందరూ అచంచల భక్తి పెంచుకున్నారు. దత్తుడు పూర్తిగా కోలుకుని తన సతీధర్మంతో పాటు ప్రజల సేవలో నిమగ్నమయ్యాడు. సావిత్రి ఒక సచ్చినత, పతివ్రత భార్యగా త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచింది. ఈ కథ మాకు చెబుతున్న మహాసత్యం ఏమిటంటే, నిష్ఠ, భక్తి, ప్రేమ మరియు ధైర్యం ఉంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మన జీవితం ఎంత కలతలతో నిండినదైనా మనం ధర్మపథాన్ని విడవకుండా ముందుకు సాగితే భగవంతుడు మనకోసం మార్గాన్ని సిద్ధం చేస్తాడన్నది ఈ కథలోని ప్రబలమైన సందేశం. శ్రీ దత్తాత్రేయ స్వామివారికి కోటి ప్రణామాలు. ఇప్పుడు మరొక కథ, శ్రీ దత్తాత్రేయ స్వామివారి మహిమ. ఓ అద్భుత భక్తుడి కథను కూడా విందాం. భక్తి, ధైర్యం, గురువు అనుగ్రహం కలిస్తే మనిషి విధిని కూడా మార్చుకోవచ్చు. పూర్వం మణిపురం అనే గ్రామంలో ఓ బాలుడు జన్మించాడు. అతనికి పేరు విష్ణుదాసు. పేరులోనే భక్తి కనిపించే ఈ బాలుడు బాల్యంలో నుంచే ఓ విచిత్రమైన తత్వాన్ని కలిగి ఉండేవాడు. తల్లిదండ్రులు ఎవరికీ తెలియనిదిగా అతను పుట్టిన రోజునుంచే అర్ధరాత్రి సమయంలో నిద్రలేచి చుట్టూ ఉన్న ఆకాశాన్ని, చంద్రుడిని, అరణ్యాన్ని చూస్తూ ధ్యానం చేయడం ప్రారంభించేవాడు. ఇది మామూలుగా ఎవరికీ అర్థం కాలేదు కాని ఆ బాలుడి మనస్సులో విశేషమైన కాంతి ఉండేది. అతడు చిన్నతనం నుంచే భగవత్ చింతనలో తడిసి ముద్దయ్యేవాడు. విష్ణుదాసు 10 ఏళ్లు వచ్చేలోపు తన గ్రామంలో ఉన్న ఓ వృద్ధ బ్రాహ్మణుడు అతని వ్యక్తిత్వాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. అతను ఇలా అన్నాడు: ఈ బాలుడు సాధారణుడు కాదు. ఇతని జన్మ ఒక కర్మఫలమూ కాదు, ఒక దివ్యదృష్టికి మార్గప్రదము. అప్పటినుంచి ఆ వృద్ధుడు అతనికి జ్ఞానాన్ని బోధించటం మొదలుపెట్టాడు. గణితము, వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తులు అన్నింటినీ ఆయన చేతిలోనే నేర్చుకున్నాడు. ఒకసారి గురు పౌర్ణమి వచ్చింది. ఆ రోజు ఆ బాలుడు తన గురువుని ఆశీర్వాదాల కోసం తనెలా పూజించాలో అనే సందేహంతో అడిగాడు. అప్పుడే ఆ వృద్ధుడు అతనికి దత్తాత్రేయ స్వామి తత్వాన్ని వివరించాడు. దత్తాత్రేయుడు అంటే ఆధ్యాత్మిక గురువు. ఆయన త్రిమూర్తుల తత్వమూర్తి. భక్తితో ఆయనను పిలిచినప్పుడే ప్రత్యక్షమవుతాడు. అప్పటినుంచే విష్ణుదాసు రోజూ బ్రహ్మముహూర్తంలో లేచి ప్రాణాయామం చేసి దత్తాత్రేయుని ధ్యానం చేసేవాడు. ఒకరోజు దత్తాత్రేయ స్వామి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ దైవిక మార్గంలో నిలబడితే నా అనుగ్రహం ఎల్లప్పుడూ నీ వెంట ఉంటుంది అని ఆ స్వామి చెప్పాడు. ఇప్పటినుంచే విష్ణుదాసుని జీవితం పూర్తిగా మారిపోయింది. అతనికి ఊరిలో గౌరవం పెరిగింది. అనేకమంది సమస్యలు ఉన్నవారు అతని వద్దకు వచ్చి ఉపదేశాలు, ఔషధ సూత్రాలు, మనశ్శాంతిని పొందేవారు. అతడు అన్ని దత్తకృపగా భావించేవాడు. అయితే ఒకసారి అతనికి అనూహ్యమైన పరీక్ష ఎదురైంది. గ్రామంలో పొలాలకున్న నీటి సమస్య రావడంతో రాజా పిలిచాడు. నీ వద్ద దత్తాత్రేయుని అనుగ్రహం ఉంది. నీ ద్వారా మాకు ఈ గ్రామాన్ని రక్షించే అవకాశం ఉందంటున్నారు, నిజమా అని అడిగాడు. విష్ణుదాసు నమ్రంగా నమస్కరించి, దత్తకృప ఉంటే ఏదైనా సాధ్యమే. కాని ఇది నేను కాదు, ఆయనే చేస్తాడు అని అన్నాడు. తర్వాత రోజు విష్ణుదాసు గ్రామవాసులతో కలిసి గ్రామ శివారులో ఓ కొండపైన దిగిపోయిన కుంటవద్ద దత్తాత్రేయుని పూజా కార్యక్రమం నిర్వహించాడు. 3 రోజులు భక్తితో, ఉపవాసంతో, అగ్నిహోత్రంతో పూజ చేశారు. 3వ రోజు రాత్రి ఆకాశంలో భయంకరమైన మేఘాలు ఆవరించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చి ఆ కుంట నిండిపోయింది. ఈ అద్భుతం చూసిన రాజా విష్ణుదాసును తన గురువుగా కోరాడు. విష్ణుదాసు మాత్రం రాజస్థానాన్ని తిరస్కరించి తన ఆశ్రమంలోనే భక్తుల సేవ చేస్తూ ఉండిపోయాడు. తర్వాతి కొన్ని సంవత్సరాల్లో అతను దత్తాత్రేయుని కృపతో మహాయోగిగా మారిపోయాడు. మహాయోగిగా మారిన విష్ణుదాసు జీవితం ఎంతో ఔన్నత్యంగా మారింది. కాని ఆ మహోగ్రతను పరీక్షించే పరిస్థితులు త్వరలోనే రావాల్సి ఉండింది. ఓ రోజు ఓ బాలుడు అతని ఆశ్రమంలో ప్రవేశించి ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరు చెప్పే ధర్మం నిజమేనా? దత్తాత్రేయుడు నిజంగా ఉన్నారా? నేను ఆయనను చూడగలనా? విష్ణుదాసు నవ్వుతూ అన్నాడు. నిజమైన ఆత్మవిశ్వాసముంటే దత్తాత్రేయుడు ఎదురుగానే ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడు 3 రోజులపాటు ఆశ్రమంలో ఉపవాసం చేశాడు. తన చిన్న వయస్సులోనే అతనికి భగవత్ చింతన ఏర్పడింది. 3వ రోజు రాత్రి ఆశ్రమంలో ఆకాశాన్నంతా ప్రకాశపరిచే ఒక కాంతి పుట్టింది. దత్తాత్రేయ స్వామి 3 తలలతో, జటామండలంతో,
కామధేనువు పక్కన సునకుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. బాలుడికి దత్త దర్శనమైన క్షణం ఆయన ప్రాణం తట్టుకోలేక విశ్రాంతి పొందాడు. అతని కళ్లలో ఆనందాశ్రువులు. విష్ణుదాసు భక్తితో నమస్కరిస్తూ, ఇతని మీదనీ కూపపడి, జీవితం మారుతుంది స్వామీ, ఆ బాలుడిని తన శిష్యుడిగా స్వీకరించి విష్ణుదాసు దత్తతత్వాన్ని బోధించసాగాడు. వారిద్దరూ కలిసి అనేక యాత్రలు చేస్తూ ప్రజలలో జ్ఞానం నింపుతూ కర్మ మార్గాన్ని వివరిస్తూ పోయారు. ఒకరోజు ఒక గ్రామంలో మహమ్మారి వ్యాపించింది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. విష్ణుదాసు అక్కడ శాంతి ప్రదాయగా ప్రవేశించి తన శిష్యునితో కలిసి గ్రామ మధ్యలో ఒక దత్త పీఠాన్ని నెలకొల్పాడు. 3 రోజులు దీపారాధన, భజన, అగ్నిహోత్రాలు నిర్వహించాడు. 4వ రోజు వ్యాధి అదుపులోకి వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగు చిందింది. ఇదే విష్ణుదాసు యొక్క దత్తమార్గం, సేవ, త్యాగం, ధర్మం. చివరగా అతను హిమాలయాల్లో దత్తతత్వాన్ని ధ్యానం చేస్తూ బ్రహ్మలోకాలకి చేరాడు. చివరి క్షణంలో దత్తాత్రేయ స్వామి స్వయంగా ప్రత్యక్షమే, నీ జీవితమే భక్తులకు మార్గదర్శి, ఈ జన్మలో మోక్షాన్ని పొందావు అని అనుగ్రహించాడు. ఈ కథతో మనకు తెలియజెప్పేది ఏమిటంటే, సత్యాన్ని అనుసరించిన వారికి దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది. గురువు అనుగ్రహం జీవితం మార్చగలదు. దత్తాత్రేయుడు అనేది ఓ తత్వం, అది భక్తి రూపంలో పరిణమిస్తే స్వామి ప్రత్యక్షమవుతాడు. ఈ కథతో ఒక యుగాన్ని ఎదుర్కొనే ధైర్యం మనలోకి వస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.